మంచిది. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య భాగం ధ్యానం చేద్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే వృద్ధి కలుగా చేయువాడు. వృద్ధి కలుగా చేయువాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు. నేను నాటి తిని నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగచేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయే వానిలోనైనను ఏమీ లేదు. వృద్ధి కలగచేయువాడు ఏం వృద్ధి కలగజేస్తాడు? సో మనం ధ్యానం చేద్దాం. సో మన వాక్య భాగంలోనికి పోకముందు మనం ఏం చేయాలి? 2 పనులు చేయాలి. ఫోన్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఫోన్లు సెల్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ స్విచ్ ఆఫ్ చేయండి. ఫోన్ సౌండ్ వినపడద్దు. సెల్ ఫోన్స్ ఉన్న వాళ్ళంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఇక్కడ దేవుని లేఖనం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 3 మాటలు రాయబడ్డాయి ప్రత్యేకంగా. నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నేను నాటి తిని అన్నాడు. నేను నాటి తిని. ఎవరు నాటారు? నాటటం అంటే ఏంటిది? దేని గురించి మాట్లాడుతున్నాడు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొరింథీ సంఘమును వ్యవసాయముతో పోలుస్తున్నాడు దేవుడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని వ్యవసాయంతో పోల్చి వాక్యము అనేటువంటి విత్తనము, కొరింథీ సంఘములో వాక్యం అనేటువంటి విత్తనము నేను నాటి తిని. పౌలు గారు అంటున్నాడు సంఘ స్థాపన. నాటి తిని అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సంఘ స్థాపన. కొరింథీ సంఘాన్ని నేను ప్రారంభించాను. కొరింథీ సంఘానికి నేను సువార్తను ప్రకటించాను. కొరింథీ సంఘానికి నేను దేవుని యొక్క వాక్యమును ఉపదేశమును తీసుకుని వచ్చాను అంటున్నాడు. చూడండి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పౌలు గారు అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే మొట్టమొదటగా కొరింథీ సంఘానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అటు తర్వాత ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి అకుల అను ఒక యూదుని కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. జాగ్రత్తగా వినండి. కొరింథులో అప్పటి వరకు స్వార్థ ప్రకటించినటువంటి వాళ్ళు లేరు. కొరింథులో సంఘ స్థాపన చేసినటువంటి వారు లేరు. అకుల ప్రిస్కిల అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ కొరింథీ సంఘాన్ని ప్రధానంగా అక్కడ సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి పౌలు గారై ఉన్నారు. అందుకనే కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ నేను నాటి తిని, నేను స్థాపించి తిని, నేను సువార్తను ప్రకటించాను అని చెప్పేసి బైబిల్లో ఆయన వారిని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి, అదే 18వ అధ్యాయము కొంచెం కిందకి చదివితే 8వ వచనం మనం చదివితే 18వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే క్రిస్పు కూడా విశ్వాసం ఉంచెను, మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. జాగ్రత్తగా వినండి. ఆ యొక్క సమాజ మందిరం పక్కనే ఉండి ఆయన స్వార్థ ప్రకటిస్తూ అనేకమైనటువంటి దినాలు ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి ఆధారాలతోటి యేసే క్రీస్తు అని చెప్పేసి బోధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మందిరపు అధికారి అయినటువంటి క్రిస్పు అనేటువంటి వ్యక్తి కూడా వారి కుటుంబంతో సహా ప్రభునందు విశ్వాసం ఉంచాడు. అదేవిధంగా ఈయన యొక్క వాక్యం విన్నటువంటి వారు పౌలు గారి యొక్క స్వార్థను అంగీకరించినటువంటి అనేకులు కొరింథులో దేవుని వాక్యము విని విశ్వసించి బాప్తిసం తీసుకున్నారు. తద్వారా కొరింథులో సంఘము ఏర్పరచబడినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏర్పరచబడినది సంఘము ఏర్పడిన తర్వాత
పౌలు గారు ఆ కొరింథీ పట్టణాన్ని విడిచాడు, ఆ సంఘమును విడిచాడు అని చెప్పేసి బైబిల్ తెలియచేస్తుంది. అదే 18వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని సిరియాకు బయలుదేరాను, అతనితో కూడా వెళ్ళిరి. ఆ కొరింథీ సంఘంలో సంఘం ఏర్పడిన తర్వాత కొన్ని సంవత్సరాలు అనేక దినములు అక్కడ గడిపిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని అతను సిరియాకి, ఆ తర్వాత ఎఫెసునకు వెళ్ళినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. పౌలు గారు పాస్టర్ కాదు ఒకే దగ్గర ఉండటానికి. ఈ మాట జాగ్రత్తగా వినండి. పౌలు గారు పాస్టర్ కాదు, కాపరి కాదు, ఆయన అపోస్తలుడు. సంఘాలు కట్టుకుంటూ ఆయన పని ఏంటంటే స్థాపించటము, స్థానిక నాయకులకు అప్పగించడం, వెళ్ళిపోవటం. అపోస్తలత్వం అంటే అదే. వాళ్ళు ఒక దగ్గర స్థిరంగా ఉండేటువంటి వారు కాదు, వారు పంపబడిన వారు. సంఘ స్థాపన, మిషనరీ జర్నీ. ఆయన సంఘం స్థాపించడం, వెళ్తాం. ఇంకోసం పట్టణములు సువార్త ప్రకటిస్తూ ఆయన పరిచర్య చేసుకుంటూ వెళ్ళాడు. ఈ కొరింథీలో కూడా సంఘము స్థాపించి కొన్ని రోజులు వారిని బలపరిచి అక్కడుండి తర్వాత ఆయన మరలా ఎఫెసు పట్టణానికి, సిరియాకి, ఆ తర్వాత ఎఫెసు పట్టణానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రారంభించిన వాడు నేను, నాటిన వాడను నేను అని చెప్పేసి స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆ తరువాత ఇంకొక మాట చెప్పాడు. ఏంటిదంటే, అపోల్లో నీరు పోసెను. చూడండి, ఈ యొక్క సంఘాన్ని ఒక చిన్న మొక్కతోటి, లేకపోతే చెట్టుతోటి, లేకపోతే ఒక వ్యవసాయముతోటి పౌలు గారు సంబోధిస్తున్నాడు, ఉదాహరణగా తెలియజేస్తూ ఉన్నాడు. నేను నాటాను, కొన్ని రోజులు చూశాను, ఆ తర్వాత నేను నా పని మీద ఇంకో దగ్గరికి పోయాను. వెళ్ళినప్పుడు అపోల్లో నీళ్లు పోసెను అని రాయబడింది. అపోల్లో ఏం చేసిండట? నీళ్లు పోసాడు. జాగ్రత్తగా గమనించండి. నేను నా ప్రాముఖ్యమైన మాటలు ఈ కాదు, అసలు వాక్యం ముందు దాని వరకు వస్తాను. నేను అపోల్లో నీళ్లు పోసాను. చూడండి, అపోల్లో ఎవరై అంటే అదే 18వ అధ్యాయం 24వ వచనంలో అతని గురించి రాయబడింది. 18వ అధ్యాయం 24వ వచనం. అలెగ్జాంద్రియ వాడైన ఎఫెసునకు వచ్చెను, అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడై ఉండెను. జాగ్రత్తగా వినండి. ఇతను ఒక యూదుడు, విద్వాంసుడు, లేఖనములయందు ప్రవీణుడు. ఇతను ఎఫెసునకు వచ్చిన అప్పటికి ఇందాక మనం చదువుకున్నటువంటి భాగంలో అకులా, ప్రిస్కిల్లా పౌలు గారితో పాటు సిరియాకా తర్వాత ఎఫెసునకు ప్రయాణమైపోయి వారిరువురు వెళ్ళిరి అని చెప్పేసి మనం చూసాం. అదేవిధంగా ఆ ఎఫెసునకు వచ్చి ఈయన యోహాను బాప్తిసం మాత్రమే ఎరిగిన వాడై, ఎవరు? అపోల్లో. ఈ అపోల్లో యోహాను బాప్తిసం మాత్రమే ఎరిగిన వాడై ధైర్యముగా సువార్త ప్రకటిస్తూ ఉంటే, అకులా, ప్రిస్కిల్లా, కిందకి చదివితే మాటలుంటాయి, 25 నుంచి చదివితే మనం, అకులా, ప్రిస్కిల్లా అతనిని తమ యొద్దకు చేర్చుకొని, చదవండి అది మాట, అతనిని చేర్చుకొని దేవుని మార్గమును గురించి మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. అటు తర్వాత రైట్, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈయన లేఖనములందు ప్రవీణుడు, విద్వాంసుడు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి రక్షణ గురించి పూర్తి అవగాహన లేదు. అయితే అకులా, ప్రిస్కిల్లా అనేటువంటి వారు ఆయనను చేర్చుకొని ఈ మార్గమును గురించి, అనగా దేవుని మార్గమును గురించి మరి విశదముగా అతనికి బయలుపరిచారు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి, ఆ తర్వాత ఆయన ఆయా ప్రదేశాల్లో, అపోల్లో కూడా ఆయా ప్రదేశాల్లో తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ, ఆయా ప్రాంతాల్లో దేవుని గురించి ప్రకటిస్తూ చివరికి కొరింథీయునకు వచ్చాడు అని చెప్పేసి, కొరింథీలో కొన్ని రోజులు పరిచర్య చేశాడు అని మనకి స్పష్టంగా బైబిల్ తెలియజేస్తున్నది. 19వ అధ్యాయం 1వ వచనం చదవండి.
అపోల్లో కొరింథులోనున్నప్పుడు జరిగినదేమనగా, జాగ్రత్త విన్నంతవరకు చాలు మనకి. అపోల్లో కొరింథులో ఉన్నాడు. ఆయా ప్రాంతాల్లో ఈయన కూడా తిరుగుతూ కొరింథులోకి వచ్చి కొరింథీ సంఘములో తన పరిచర్యను జరిగించాడు అని చెప్పేసి స్పష్టంగా బైబిల్ తెలియజేస్తున్నది. నీళ్లు పోసాడు, వారు పౌలు గారు నాటాడు, అపోల్లో వచ్చి నీళ్లు పోసాడు. నీళ్లు పోయకపోతే మొక్క ఎండిపోతుంది. ప్రారంభంలో ఆయన నాటాడు, కానీ తర్వాత దేవుని సేవకుడైనటువంటి అపోల్లో వచ్చి వారిని ఇంకా వాక్యంలో మరి ఎక్కువగా నడిపించాడు, తీసుకొని పోయాడు అని చెప్పేసి వారిని ఇంకా దేవుని వాక్యంలో నడిపించి ఆత్మీయంగా విశ్వాసంలో బలపరిచి వారిని కట్టాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే జనరల్గా సేవకుల మధ్యలో ఎట్లా ఉంటుంది అంటే ఈగో క్లాషెస్ ఉంటాయి. ఆయన నాకేంటిది, ఈయన నాకంటే గొప్పోడా, ఆయన నాకంటే గొప్పోడా, నేనే అంటే చాలా తక్కువ. ఒకవేళ నేను లేదనుకో, నలుగురు ఎవరైనా కనపడితే నా గురించి చాలా తక్కువగా మాట్లాడేటువంటి ఇది హ్యూమన్ నైజం అనమాట. కానీ పౌలు గారు అపోల్లోని చాలా తక్కువ చేసి మాట్లాడినట్టుగా లేదు ఇక్కడ. చూడండి, వీళ్ళిద్దరికి మంచి రిలేషన్ ఉన్నట్లుగా మనం బైబిల్ చూస్తాం. కొరింథీయులకు రాస్తూ ఇదే మొదటి పత్రికలో కొరింథీయులకు రాస్తూ 16వ అధ్యాయం 12వ వచనంలో అపోల్లోని బతిమలాడాడు అని చెప్పేసి బైబిల్ రాయబడింది. అపోల్లోను గురించిన సంగతి ఏమనగా, మీ ఎద్దుకు వెళ్ళవలెనని చాలా బ్రతిమాలుకుంటిని, కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి ఏమాత్రము మనసు లేదు, వీలైనప్పుడు అతడు వచ్చును. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తిమోతిని కొరింథీ సంఘానికి పంపిస్తున్నాడు పౌలు గారు. పంపిస్తున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి అపోల్లోను కూడా అడిగాడు, నువ్వు కూడా పోయాని బతిమలాడాడు. ఇప్పుడు కాదు సార్, నేను పోలేను. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ చూడండి, చాలా మంచి బంధము, ఒకరినొకరు అడగటం, నువ్వు వెళ్ళు, నువ్వు పరిచర్యకి, ఈ పరిచర్య నువ్వు, ఆ పరిచయం అంటే ఒక మంచి హెల్దీ రిలేషన్ మనకు కనపడుతున్నది. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే, నేను నాటాను, వాడెవడన్నా వచ్చి నీళ్లు పోయటానికి అంటలేడు, వాళ్ళెవరు అసలుకి ఈ పని చేయటానికి అంటలేడు, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు విషయం ఇక్కడ ముందు మనకి దేనికి లేఖనం తెలియజేస్తుంది. అయితే ఆ మొక్క ఫలించాలన్నా, ఆ మొక్క వృద్ధిలోనికి రావాలన్నా, ఆ మొక్క అభివృద్ధి చెందాలన్నా, ఆ సంఘం అభివృద్ధి చెందాలన్నా, ఒక వ్యక్తి దేవునిలో ఎదగాలన్నా దానికి కారణం ఎవరు అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడంటే, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? అసలుకి కొరింథీ సంఘానికి ఎందుకు రాస్తున్నాడు ఈ మాట అనంటే, కొరింథీ సంఘం యొక్క ఇంతకుముందు కూడా మనం చూసాం, కొరింథీ సంఘం యొక్క పరిస్థితి, ఈ యొక్క ఉత్తరం రాసే టయానికి వారు ఎలా ఉన్నారా, సంఘముగా విశ్వాసులు ఎలా ఉన్నారయ్యా అంటే, అదే 3వ అధ్యాయము మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 4వ వచనం చదవండి. పౌలు వాడను చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు గారా. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించిరి. ఇప్పుడు అసలు సమస్యను అడ్రస్ చేస్తున్నాడు. కొరింథీ సంఘంలో ఒక గర్వం ఉంది. కొరింథీ సంఘస్థులకు అసలు వాళ్ళ యొక్క గర్వానికి కారణమైన, వారి యొక్క పతనానికి కారణమైన అసలు సమస్య ఏంటంటే డీవియేషన్స్. వారు ఎట్లా ఉన్నారంటే, కొంతమంది వర్గములు భేదములు ఎలా ఉన్నారంటే, మొదటి అధ్యాయంలోని ఈ మాటను అడ్రస్ చేశాడు. మీలో ఒకడు నేను అపోల్లో వాడను, ఒకడు పౌలు వాడను, ఒకడు కేఫా వాడను, ఒకడు క్రీస్తు వాడను అని చెప్పుకుంటున్నారు మీరు. అసలు విషయం మళ్ళీ తెలియజేశాడు. అపోల్లో వాడను కొంతమంది గుంపు తయారయ్యారు. మేము పౌలు గారే సంఘంలో పౌలు గారి మనుషులము అని చెప్పేసి ఒక గ్రూప్ తయారైంది. అపోల్లో వర్గం అని ఒక గ్రూప్ తయారైంది. పౌలు గారు వారిద్దరికి చెప్తున్నాడు, నేటికి కూడా సంఘాలలో గ్రూపులు, వర్గాలు, మా బ్యాచ్ వేరు, మీ బ్యాచ్ వేరు.
ఎంతకు మీరే బ్యాచ్? బ్యాచ్లు ఉన్నాయి సంఘాల్లో, బ్యాచ్లు, వర్గాలు, వర్ణాలు. మంది సపరేట్ రా. 2-3 కూడటం ఒక గుంపు తయారు చేసుకోవటం, 2-3 కూడటం ఒక గుంపు తయారు చేసుకోవటం. మన దగ్గర అట్లాంటివి ఏం లేవు. కానీ కొన్ని పెద్ద సంఘాల్లో అయితే టీములు ఉంటాయి, టీమ్స్ ఉంటాయి. అసలు సమస్యను అడ్రస్ చేస్తున్నాడు. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? నాయనా, మేము పరిచారకులము, మేము సేవకులము అని మా ద్వారా మీరు విశ్వసించారు. ఆయన నీళ్లు పోసి ఆయన కట్టాడు, బలపరిచాడు, శిష్యత్వంలోనికి మిమ్మల్ని నడిపించాడు. నేను సువార్త ప్రకటించాను, మీరు విశ్వసించారు. మేమిద్దరము, మా ఇద్దరికి శక్తినిచ్చిన వారు ఎవరో తెలుసా? ఎవరు? ప్రభు అనుగ్రహించిన ప్రకారము దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, నేను సువార్త ప్రకటించాను, వెళ్ళిపోయాను. దేవుడు అపోల్లోకి ఇచ్చిన బాధ్యతను బట్టి ఆయన నీళ్లు పోసి మిమ్మల్ని కొద్దిగా విశ్వాసంలో పెంచాడు. మా ఇద్దరికి ఈ పనులను ఇచ్చిన వాళ్ళు ఎవరు? దేవుడు. సంఘాన్ని ఎటు తిప్పుతున్నాడు? దేవుని వైపు తిప్పుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. చాలా మంది ఏం చేస్తారంటే, నా వైపు ఉండరా, నాతోటి ఉండు, నన్ను ఎవడన్నా అన్నాడు అనుకో 2 మాటలు అనేసేయి. మన వైపు కాదు. సంఘమును పౌలు భక్తుడికి స్పష్టంగా చూడండి. పౌలు గారు సంఘాన్ని ఏం చేస్తుందంటే, సంఘము ప్రియమైన బిడ్డలారా, కొరింథీ సంఘమా, దేవుని బిడ్డలారా, మీరందరూ గమనించాలి. మీరు చూడాల్సింది దేవునిని. దేవుడు నాకు ఇచ్చిన అనుగ్రహము చొప్పున నేను సువార్త ప్రకటించాను. దేవుడు పౌలుకు లేకపోతే అపోల్లోకి ఇచ్చిన కృప చొప్పున అపోల్లో మీకు పరిచర్య చేశాడు. మా ఇద్దరికి ఈ యొక్క ప్రభు అనుగ్రహించిన ప్రకారము దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు మాకు చేసిన, మా ద్వారా జరిగించిన, మేము కాదు, దేవుడు మా ద్వారా జరిగించాడు. పరిచారకులే కదా. ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నా. మేము బోధిస్తాం, జాగ్రత్తగా ఉందండి. మేము బోధిస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ కొరకు ప్రయాసపడతాం. అదేవిధంగా మేము బోధిస్తాము, మీ కొరకు ప్రయాసపడతాము, మీ కొరకు ప్రార్థన చేస్తాము. అయినా మేము ఓనర్సం కాదు. ఈ మాట అర్థమైందా? హలో, ఓనర్సం కాదు. మేము మీకు బోధిస్తాం, బోధించినంత మాత్రం మేము ఓనర్సం కాదు. మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీకు సేవ చేస్తాం, అయినా మేము ఓనర్సం కాదు. గార్డియన్ అనే పదం ఎప్పుడు నిన్నారా? గార్డియన్, సంరక్షకుడు. ఒకవేళ తండ్రి లేకపోతే ఆ సర్టిఫికెట్స్లో ఏం రాస్తారంటే గార్డియన్ అని రాస్తారు. సంరక్షణ. ఈయనకి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు వీడిని సంరక్షించేటువంటి వాడు. సంరక్షకులమే గాని ఓనర్సం కాదు. ఈ మాట మ్యాక్సిమం ఎవరు చెప్పరు. ఈ మాట చెప్పినందుకు కొంతమంది జనరల్గా ఎట్టుంటారంటే, ఇట్లా వాక్యం చెప్పేట వాళ్ళని లెక్క చేరే, మా ఓనర్ కాదట ఈయన. అలాగని పౌలు గారిని, అపోల్లో వాళ్ళని వాళ్ళు తగ్గించుకోలే. పరిచారకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఓనర్ ఆయన, సంఘములకు ఓనర్ ఆయన, నీ ఆత్మకు ఓనర్ ఆయన. నీ ఆత్మకు, నా ఆత్మకు, మనందరి ఆత్మలకు, మనందరి జీవితాలకు, మనందరి యొక్క బ్రతుకులకు ఆయన మనల్ని కొనుక్కున్నవాడు. జాగ్రత్తగా గమనించండి. మీరు వెలపెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు గారు. మిమ్మలను, నన్ను, మనలందరినీ కొనుక్కున్నవాడు ఆయన. ఆయన ఓనర్. కాకపోతే ఏం చేసిందంటే, మమ్మలను మీ మీద అధ్యక్షులనుగా, లేకపోతే కాపరులనుగా, లేకపోతే పరిచారకులనుగా దేవుడు నియమించాడు. అంత మాత్రమే. గార్డియన్స్ మాత్రమే. మేము ప్రార్థన చేయొచ్చు, వాక్యం చెప్పొచ్చు, మీ కొరకు అన్ని రకాల పరిచర్యలు చేయొచ్చు. కానీ సమాజమునకు, సంఘమునకు అధ్యక్షుడు లేదా సంఘమునకు అధిపతి యేసుక్రీస్తు ప్రభువారే.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ఇప్పుడు బిడ్డలారా, సంఘములో వర్గములు ఉండటానికి వీల్లేదు. నేను ఈ వర్గము, నేను ఆ వర్గము. ఏ వర్గములో? పౌలు మీ కొరకు చనిపోయాడా? అపోల్లో మీ కొరకు చనిపోయాడా? మీ కొరకు రక్తము కార్చిన వాళ్ళు ఎవరు? అది అడ్రస్ చేసి కొరింథీ సంఘంలో ఉన్నటువంటి అసలు సమస్య వర్గ విభేదాలు. దాన్ని అడ్రస్ చేస్తూ మీ కొరకు చనిపోయిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు, మిమ్మల్ని ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు కనుక మీరు ఆయన వైపు చూడాలి అని మొదలుపెట్టి వృద్ధి కలగజేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో అభివృద్ధిని తీసుకుని వచ్చేటువంటి వాడు. 7వ వచనం కూడా చదవండి. కాబట్టి వృద్ధి కలగచేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హల్లెలూయా. ఒక రైతు పొలం దున్ని విత్తనం వేసి నీళ్లు పోసాడు. ఇది అతని యొక్క బాధ్యత. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. విత్తనం వేశాడు, నీళ్లు పోసాడు. చెట్టు పెరిగేటువంటి జీవమున ఆయన పెంచగలుగుతాడా? విత్తనం వేయగలుగుతాడు, నీళ్లు పోయగలుగుతాడు. ఆ జీవమును ఇచ్చేటువంటి వాడు, అది పెరిగే విధంగా చేసేటువంటి వాడు దేవుడు మాత్రమే. రైతు యొక్క చేతిలో దాన్ని పెంచగలిగిన కెపాసిటీ లేదు. ఒక్కొక్క పంటకి ఒక్కొక్క టైం పీరియడ్ ఉంటుంది. ధాన్యం అయితే దగ్గరగా 6 నెలలు ఏం పడుతుంది, 5 నెలలు, 4 నెలలు, 5 నెలల దాకా పడుతుంది. ఒక్కొక్క పంటకి ఒక్కొక్క టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ని బట్టి నువ్వు పెట్టగానే కాయలు కాసేటువంటి విధానం వస్తుందా? నాకు గనుక ఆ చెట్టుని కనుక పెంచేటువంటి కెపాసిటీ నాకుంటే 3 రోజులు ఇంజక్షన్లు వేసి దాన్ని కాయలు కాపిస్తాను. నేను ఎందుకు ఆగుతాను? నేను 5 నెలల దాకా ఎందుకు ఆగుతానా? 3 రోజులకు పంట తీయను, 3 నెలలకు, 4 నెలలకు కాదు, 3 నెలలకు పంట తీస్తాను, 3 రోజులకు పంట తీస్తుంటా. ఇంజక్షన్లు వేసాయి అంటే వృద్ధి నేను నీళ్లు పోయగలను, విత్తనం వేయగలను, నీళ్లు కలను వృద్ధి చేయు దేవుని యందే. దేవుని మీద విశ్వాసం ఉంచండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని వైపు చూడండి. అంతేగాని సేవకుల్ని అవమానించకండి. సేవకులను మీ మీద దేవుడు నాయకులుగా అప్పగించాడు. దీన్ని బట్టి మనం గమనించాల్సి. చూడండి, ఇంకొక అద్భుతమైన మాట చెప్తున్నాడు. మేము దేవుని జత పని అయ్యున్నాము. మళ్ళా విశ్వాసులు మమ్మల్ని తక్కువ అనుకుంటారేమని అసలు వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి బాధ్యతను చెప్తున్నాడు. మాలో ఏమి లేదని చెబుతూ మేము దేవుని జత పని అయి ఉన్నాం, దేవునితో కలిసి పని చేసేటువంటి వారము. ప్రియమైన బిడ్డలారా, మనం ఆలోచన చేయవలసి, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమై ఉన్నారు. మీరు అభివృద్ధి పొందేటట్టు దేవుడు మా ద్వారా మీతో మిమ్మల్ని అభివృద్ధిలోనికి తీసుకొని వస్తున్నాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1, నేను ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. నేను నాటాను, పౌలు గారు నాటాడు, అపోల్లో నీళ్లు పోసాడు. అలాగని చెప్పేసి మీరు పౌలునో లేకపోతే అపోల్లోనో వెంటబడి మనం పోవటానికి వీల్లేదు. పౌలు వెంట, అపోల్లో వెంటబడి పోవటానికి మనము వీలు లేదు. ఎవరి వెనకాల మనం పోవాలి? వృద్ధి చేయు దేవుని మీద మనం ఆధారపడాలి. పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు, మీరందరూ అపోల్లోని వదిలిపెట్టి నా వైపు రండి అంటలేడు. మీరందరూ ఆయన వదిలిపెట్టి నా దిక్కు తిరగండి అంటలేడు. మేమిద్దరం పరిచారకులము. దేవుడు ఉన్నాడు, వృద్ధి చేయువాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మనస్సు దేవుని వైపు ఉంచు, నీ ఆలోచన దేవుని వైపు ఉంచు, నీ తలంపు దేవుని వైపు ఉంచు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు వృద్ధి చేస్తాడు. వాస్తవమే. వృద్ధి అంటే ఏంటిది అసలుకి? వృద్ధి అంటే ఇంక్రీజ్, అంటే పెరగటం. ఇంక్రీజ్ అని ఉంది ఇంగ్లీష్లో. ఇంక్రీజ్, పెరుగుదల ఇచ్చువాడు, పెరుగుతావు. పెరగటం అంటే నిన్నున్నట్టు ఈరోజు ఉండవు, అంతేనా? పెరగటం అంటేదేగా, నిన్నున్నట్టు ఈరోజు ఉండవు. 10 ఏళ్ల క్రితం మీరు ఎట్లున్నారు, ఇప్పుడు అట్లాగే ఉన్నారా? పెరుగుతూ ఉన్నాం. చిన్న మొక్క పెద్ద మొక్క అయింది, పెద్ద మొక్క చెట్టు అయింది, చెట్టు మ్రానయింది. సో ఇంక్రీజ్, వృద్ధి చేయువాడు దేవుడే. రైట్. ఏ విషయాల్లో వృద్ధి చేస్తాడు?
ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వృద్ధి కలగజేస్తాడు. ఏ ఏ విషయాల్లో వృద్ధి కలగజేస్తాడు? నువ్వు ఏ ఏ విషయాల్లో అభివృద్ధిలోకి వచ్చావు, నువ్వు ఏ ఏ విషయాల్లో దీవించబడ్డావు, మొన్నటికి 10 సంవత్సరాల క్రితం ఈ సంవత్సరానికి, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి నువ్వు ఏ విషయంలో ఎదుగుతూ ఉన్నావు? జనరల్గా ఐటీ కట్టేవాళ్ళు ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉంటారు. ప్రతి సంవత్సరం మార్చి వచ్చేసరికి వాళ్ళు లెక్కలేస్తుంటారు. ఏం చేస్తారు? ఏమని లెక్కలేస్తారు? మీరు అప్పుడప్పుడు టీవీలు చూస్తామంటే పెద్ద పెద్ద కంపెనీలు రిజల్ట్ ఇస్తుంటాయి. విప్రో లేకపోతే అదాని, ఈ సంవత్సరం వృద్ధి రేటు 10%. ఇప్పుడు నిన్నారా పదాలు? ఈ సంవత్సరం వృద్ధి రేటు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మేము 10% అధికంగా వృద్ధి అయ్యాము, మేము అభివృద్ధిలోనికి వచ్చాము అని చెప్తున్నాడు. అయితే ఒక విశ్వాసి మ్యాక్సిమం మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. బ్యాంక్ బ్యాలెన్స్లు ఎట్లా పెరిగినాయి, మన ఆర్థిక స్థితిగతులు ఎట్లా పెరిగినాయి, మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎట్లుంది, అన్ని విషయాల్లో మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. లోతులో ఉన్నామా, పైకెక్కామా, అప్పులు తీరిపోయినాయా లేదా, లేకపోతే ఇంకా డబ్బు సంపాదించామా లేదా, ఎంత ఉన్నాయి అన్నిట్లో లెక్కేసుకుంటున్నాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుడు నీకు వృద్ధి కలగజేస్తాడు, ఏ ఏ విషయాల్లో వృద్ధి కలగజేస్తాడు? ఇది నా ప్రశ్న. బయట అన్నీ మనం చాలా తర్వాత చూద్దాం. కొన్ని కాయలు ఫలించాలంటే చెట్టు లావైతే ఫలిస్తుందా, లోపల నుంచి వేరులో నుంచి జీవము దానికి అందితే ఫలిస్తుందా? వేరులో నుంచి జీవము దానికి అందాలే. లోపల అంతరంగములో నువ్వు ఫలిస్తే బాహ్యంగా తర్వాత నువ్వు ఫలించగలుగుతావు. అంతరంగములో అభివృద్ధి చెందితే, అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, మొదటిగా మనం చూస్తే ఆత్మీయంగా నువ్వు వృద్ధి చెందుతావు. దేవుడు వృద్ధి కలగ చేయువాడు దేవుడే. నీ యొక్క ఆత్మీయ స్థితిని లేవనెత్తువాడు, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని వృద్ధిలో తీసుకొచ్చువాడు, నీ యొక్క ఆత్మ సంబంధమైన బ్రతుకును అభివృద్ధిలోకి తీసుకొచ్చువాడు. ఇవన్నీ ఏమలేగానన్నా దేవుని నమ్ముకున్నందుకు మాకు కొంచెం బాగా పైసలు వచ్చి ఆర్థికంగా బాగా డెవలప్ అయితే బాగుండన్నా అని చాలా మంది దాని గురించి ఆలోచన చేస్తారు. ఆత్మీయంగా ఎంత దీనస్థితిలో ఉన్నా, ఆత్మీయంగా ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నా, ఆత్మీయంగా ఎంత పతనమైన స్థితిలో ఉన్నా మాకు అనవసరం, మేము మెటీరియల్గా దీవించబడితే చాలు అని కోరుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆత్మీయంగా దీవించబడకుండా ఆర్థికంగా దీవించబడటం అనేటువంటిది దేవుని ద్వారా అసాధ్యం. ఒకవేళ నువ్వు ఆర్థికంగా దీవించబడచ్చు, ఎప్పుడంటే అది సాతాను నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదము, దేవుని నుంచి వచ్చేటువంటిది కాదని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాడు కూడా దీవిస్తాడు, వాడు కూడా ఆశీర్వాదం. నువ్వు పక్కా జరిగితే యేసుక్రీస్తు ప్రభు వారికే చెప్పాడు, ఒక ఆఫర్ ఇచ్చాడు, ఈ లోక ఐశ్వర్యం అంతా నాది, ఒక్కసారి మొత్తం ఇచ్చి పడేస్తా నీకు. నువ్వు కాంప్రమైజ్ అయితే వాడు నిన్ను ఆశీర్వదిస్తాడు కావచ్చు, కానీ అది దేవుని నుంచి వచ్చేటువంటిది కాదు. మొదట నువ్వు గ్రహించాల్సింది, దేవునిలో నీ యొక్క ఆత్మీయ స్థితిని నువ్వు గమనించాలి. దేవునిలో ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని గురించి నువ్వు ఆలోచన చేయాలి. ఆత్మీయ అభివృద్ధి అంటే ఏంటంటే చెప్పండి, ఒకటి మీకు తెలిసిన ఒక 2-3 చెప్పండి. ఆత్మీయంగా అభివృద్ధి చెందటువంటి ఏ విషయాలు అభివృద్ధి చెందటం? వాక్యంలో ఓర్పు, ఇంకా సహనము, ఇంకా క్షమాపణ, ఇంకా దయాగుణము, అవి ఆత్మఫలాలు. ఇంకా ఇవన్నీ ఒరిజినల్, ఇవన్నీ వాస్తవాలు, నేను తప్పంటలేను. ఇవన్నీ అంటే అవన్నీ చెప్పాలంటే నాకు టైం చాలదు కనుక నేను బేసిక్గా 2-3 చెప్తాను. నేను విశ్వాసము, ఆత్మీయ అభివృద్ధి అంటే విశ్వాసము. ఏంటిది? విశ్వాసం. ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నాం, విశ్వాసం. అందుకని బైబిల్ చెప్తాను చూడండి. బైబిల్లో తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సహోదరులారా,
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఇక్కడ నుంచి జారుతుంది. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్న. రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏమంటున్నాడు? మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. బా, జాగ్రత్త గమనించండి. నీ విశ్వాసం ఎలా ఉన్నది? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం విశ్వాసములో బలీయంగా ఉన్నావా? విశ్వాసములో జారిపోతున్నావా? పెరుగుతుంది. ఇంక్రీజ్, వృద్ధి అనే పదానికి ఇంక్రీజ్ అని ఇంగ్లీష్ లో రాయబడింది. ఇంక్రీజ్ అనగా పెరుగుదల. పోయిన సంవత్సరము, అంతకుముందు సంవత్సరము నీ విశ్వాసము యొక్క పరిమాణం ఎంత? ఈ సంవత్సరం నీ విశ్వాసం యొక్క పరిమాణం ఎంత? పెరుగుతున్నావా, తరుగుతున్నావా? తెస్సలోనికీయులట పౌలు భక్తుడు వారి గురించి రాస్తూ, మీ విశ్వాసము బహుగా 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 అభివృద్ధి చెందుతున్నది. దానికి స్తోత్రం. హల్లెలూయా. అభివృద్ధి చెందుతుందంటే ఎట్లా? అబ్బా, నువ్వు మస్తు మార్కులతో పాస్ అయినవరా అన్నాడు అనుకో, ఎప్పుడు మస్తు మార్కులతో పాస్ అవుతాడు? హల్లెలూయా. దానికి స్తోత్రం చెప్పండి. చెప్ప హల్లెలూయా. మస్తు మార్కులతో పాస్ అయినావు. ఎప్పుడు? ఎగ్జామ్ రాస్తే మంచి మార్కులతో నువ్వు పాస్ అవుతావు. నీ విశ్వాసం అద్భుతంగా వృద్ధి చెందుతుంది. ఎప్పుడు? విశ్వాసమునకు పరీక్షలు ఎదురైనప్పుడు, విశ్వాసమునకు ట్రయల్స్ ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, వాటన్నిటిలో దేవుని మీద నిలబడి, వాటన్నిటిలో దేవుని కొరకు నిలబడి, ఆ కష్టాలను, ఆ వేదనలు, బాధలను తట్టుకొని, ఏసే నాకు, ఏసే సర్వము, ఏసే నిత్యం, ఏసే జీవము, ఏసు తప్ప వేరొకటి లేదు అని నిలబడినప్పుడు, అప్పుడు విశ్వాసము చిన్న చిన్న విషయాలకి తొలగిపోయి, చిన్న చిన్న విషయాలకి బెదిరిపోయి, చిన్న చిన్న విషయాలకి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడు అని బైబిల్లో రాయబడింది. అపోస్తలుల లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారిని అపోస్తలుగా ఒక ప్రార్థన కోరుతారు. అపోస్తలులు 5-6 వచనాలు. మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. జాగ్రత్తగా వినండి. ఏమడుగుతున్నారు? మా విశ్వాసము వృద్ధి పొందించుము. ఆయన ఎట్లా వృద్ధి పొందిస్తాడు? కర్త. విశ్వాసం ఇచ్చువాడు ఆయనే, దాన్ని కొనసాగించువాడు ఆయనే. కర్త అనగా సృష్టికర్త, దానికి ఓనర్ అని అర్థం. విశ్వాసమునకు కర్తవు, దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. యేసుక్రీస్తు ప్రభువు సరేయా మీకు 100% విశ్వాసం ఇస్తున్నా అన్నాడా? ఏమన్నాడు? ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మనకు ఆవగింజంత విశ్వాసం కూడా లేదా? అపోస్తలులకు ఆవగింజంత విశ్వాసం కూడా లేదా? మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే అన్నాడంటే అర్థం ఏంటిది? విశ్వాసాన్ని ఇక్కడ దేవుడు గింజతో పోలుస్తున్నాడు. ఆవాలు ఎప్పుడన్నా, ఆవాలు తెలుసు? ఎంతమందికి తెలుసు ఆవాలు? కొంతమంది అసలు ఆడవాళ్ళు మాకు తెలియదు అంటే వాళ్ళు వంటలు చేస్తలేరు. దీన్ని బట్టి నాకు అర్థమైంది. ఆవాలు చిన్నగా నల్లగింతుంటాయి చూడండి, అంత కూడా లేదా? మీనింగ్ అది కాదు. విత్తనములో జీవం ఉంటుంది. విత్తనాన్ని ఆవగింజం తీసుకుని భూమిలో పెట్టేందుకు ఏమవుతుంది? మొక్క అవుతుంది. మొక్క చెట్టు అవుతుంది. చెట్టు వృక్షం అవుతుంది, అంటే పెద్దగా పెరుగుతుంది.
ఆవగింజతో ఎందుకు పోల్చిందంటే చెట్టు అంటే ఆవగింజ పాయింట్ కదా అక్కడ, విత్తనముతో పోలటం అంటే మీ విశ్వాసము వృద్ధి చెందేటు. గింజలో జీవం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, గింజలో జీవం ఉంటుంది. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. పేతురు భక్తుడు రాస్తూ, మీరు ఆత్మ సంబంధమైన మందిరము వలె కట్టబడుచు సజీవమైన రాళ్ల వలె కట్టబడుచున్నారు అన్నాడు. ఎటువంటి వాళ్ళమాట మనం? సజీవమైన రాయి. ఈ రాయికి జీవం కలిగిన రాయికి తేడా ఏంటిది? ఈ రాయి అంతే ఉంటుంది, మీరు 10 ఏళ్ళ తర్వాత వచ్చి అక్కడ అదే సైజులో ఉంటుంది. జీవము కలిగినది అట్లా ఉండదు, అది పెరుగుతూ ఉంటది. జీవము కలిగినటువంటిది పెరుగుతూ ఉంటది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు వారికి మీరు మీ విశ్వాసం అభివృద్ధి చెందేటువంటిదిగా, రోజు రోజుకి విశ్వాసములో మీరు ఎదిగేటువంటి వారుగా ఉండాలి అని చెప్పేసి వారికి బోధిస్తున్నాడు. కనుక ఆత్మీయముగా అభివృద్ధి చెందేటువంటి వాడు, దేవుడు మనల్ని వృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి వాడు. విశ్వాసము నువ్వు పరిశీలన చేసుకో. నా విశ్వాస జీవితం ఎలా ఉన్నది, నా విశ్వాసమైనటువంటి బ్రతుకు ఎలా ఉన్నది, నేను ఎలా వృద్ధిలోనికి వస్తున్నాను అనేటువంటిది. ఒకవేళ విశ్వాసంలో సన్నగిలుతూ ఉంటే ప్రభువుని అడుగు, ప్రభువా, ఎందుకంటే ఆయన మాత్రమే వృద్ధి కలగ చేయువాడు, ఆయన మాత్రమే ఆశీర్వదించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. రెండవది ప్రేమ. అక్కడే రాయబడింది ప్రేమ. మీరు ఇతరుల ఎడల చూపు ప్రేమలో మిక్కిలి ప్రబలుతూ ఉన్నారని రాయబడింది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను విమోచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు. కిందకి చాలా ఆయన చేసే ప్రార్థన, ఫిలిప్పీల గురించి ఏమని ప్రార్థన చేస్తాడు, ఫిలిప్పీ సంఘం కొరకు ఏమని ప్రార్థన చేస్తాడు కింద రాయబడి ఉంటుంది అన్ని. మీ ప్రేమ ఎలా ఉండాలట? తెలివితో ఉండాలి, సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడిందై ఉండాలి, అంతకంతకు. పోయిన సంవత్సరం మేము చాలా ప్రేమగా ఉన్నామండి, ఈ సంవత్సరం వారి ముఖం చూస్తలేం మేము. అంతేనా? పోయిన సంవత్సరం వరకు మేము చాలా జాన్ జబ్బ దోస్తులమే. జాన్ జబ్బ అంటే ఏంటిది? బాగా థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇప్పుడు ప్రేమ ఏమైంది? ద్వేషం అన్నమాట. ఎందుకు? దేవుని ప్రేమ, దేవుని బిడ్డలం కదా, అంతే. మీ ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందాలి. ప్రేమ బిడ్డలరా, ఎక్కడ ప్రేమ ఉండదో అక్కడ అసలు ఏమి ఉండదు నన్ను అడిగితే. ఎందుకో తెలుసా? ఈ ప్రేమ గురించి పౌలు భక్తుడు ఏమని రాశాడంటే, ఈ ప్రేమ లేకపోతే నీకు ఏది ఉన్నా కూడా సున్నా అన్నాడు. అయ్యో అదేందన్నా, నా ఆస్తి అంతా ప్రేమతోటి నేను ఆస్తి అంతా బేదలకు ఇచ్చినా అన్నా. లేదయ్యా, నీ మీద నువ్వు ప్రేమ లేనివాడు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయానికి రండి, ఈ మాటలన్నీ ఉంటాయి అక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మనం చదివితే ఏంటిదట? ప్రవచించు కృపావరము కలిగి, పైనుంచి మొదలు పెడతాడు 13:1 మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ ప్రేమ లేని వాడినైతే. అంటే ఈ భాషలో ఉపయోగం లేదా మరి? భాషలు ముఖ్యమా, ప్రేమ ముఖ్యమా? అక్కడ చెప్పిన దాన్ని బట్టి. దేవదూతల భాషలతో నేను మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే గులకరాలు డబ్బా అంట. అక్కడ అదే రాయబడింది, మనకు అర్థమయ్యే భాషలో నేను చెప్పా. గణగణలాడు తాళము, మ్రోగెడు కంచు.
ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతో మెరిగిన వాడైనను కొండలను పికిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. ఇందాకల అపోస్తలుడికి చెప్పినాడు, ఈ కొండను చూసి అటు పోయి పడమంటే కొండలను పికిలింపగల పరిపూర్ణ విశ్వాసం ఉంది, అయినా ప్రేమ లేకపోతే ఇదేందా ఇంత ఇది మామూలు మాట కాదు, వ్యర్థుడను అంటే ఇంగ్లీష్లో వేస్ట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మరి మన ప్రేమ, దేవుని ప్రేమ మనలో వెదుగుతుందా తగ్గుతుందా? అక్కడ చెప్పిందని మనం అన్వయించుకోవాలి కదా. అభివృద్ధి పెరుగుతూ ఉన్నాను, దేవుని ప్రేమ పెరుగుతుందా తగ్గుతుందా? మిగతా ఎన్ని చేస్తున్నా ప్రవచిస్తా, ప్రేమ సంగతి చెప్పు. వ్యర్థుడను అన్నాడు. బీదల పోషణకు నా ఆస్తి అంతా ఇచ్చినట్లు కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను. బా, ఇక చచ్చిపోయేదానికి కూడా నేను సిద్ధపడ్డా. ప్రేమ లేని వాడనైతే ప్రయోజనము లేదు. ప్రియమైన బిడ్డలారా, మీ ప్రేమ, నా ప్రేమ, దేవుని బిడ్డల ఎడల మన ప్రేమ అంతకంతకు అంతకంతకు అంతకంతకు. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి నేను మా పాస్టర్ అనుకుంటుంటాం, మనం అధికంగా సంఘ బిడ్డల ఎడల ప్రేమ చూపటము వలన వాళ్ళలో కొంతమంది, అందరు కాదు, కొంతమంది దాన్ని అంటే ఉపయోగించుకోలేక, లేకపోతే కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారేమో. మనం స్ట్రిక్ట్గా ఉండాలి అనుకుంటాం, నిజంగా స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటాం. అనుకున్న 10 నిమిషాలే స్ట్రిక్ట్, ఆ తర్వాత ఆటోమేటిక్గా తెలిగిపోతుంది. అది 10 నిమిషాల కంటే స్ట్రిక్ట్ ఎక్కువ ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ప్రేమ మేము ఒకటే నిర్ణయించుకున్నాం మా జీవితంలో. అంటే ఇది మీకు బూస్టింగ్ కాదు, గొప్పగా చెప్పుకోవటం కాదు. మన చేతనైనంత వరకు దేవుని ప్రేమ చూపించడం. వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా, మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారా, చెడుగా అర్థం చేసుకుంటారా, తక్కువ అంచనా చేసుకుంటారా, ఏమన్నా చేసుకొని వాళ్ళతో మనకు సంబంధం లేదు. మన జీవితంలో దేవుడు మనకి ఏదైతే ఈ ప్రేమ చూపేటాడో మన వంతు సహాయంగా మనం ప్రేమను చూపేటువంటి వారంగా ఉండాలి. చూడండి, మీ ప్రేమ అభివృద్ధి అంతకంతకు అభివృద్ధి చెందేటువంటిదిగా ఉండాలి అని చెప్తున్నాడు. చూడండి, అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో నాకు కొన్ని ఎక్స్ట్రా కలిపాడు ఇక్కడ. ఇందాక మీరు చెప్పిన ఇక్కడ వస్తున్నాయి. అనగా ప్రతి విషయంలో, అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. చాలా చెప్పాడు. విశ్వాసములో అభివృద్ధి పొందుతున్నారు, ఉపదేశంలో అభివృద్ధి పొందుతున్నారు, జ్ఞానములో అభివృద్ధి పొందుతున్నారు, మా ఎడల ప్రేమ మీకు అధికంగా ఉన్నది. ఇదేంటంటే అసలు 8వ అధ్యాయం అంతా ఏంటంటే బీదల కొరకు మీరు సాయం చేయండి అని చెప్తూ ఈ కృపలో కూడా మీరు అభివృద్ధి పొందండి అంటున్నాడు. ఇక నా యొక్క అంశం ఏంటంటే, ప్రేమలో, అభివృద్ధిలో, ఉపదేశములో, వాక్యములో, జ్ఞానములో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఇందాక మనం అనుకున్నాం వాక్యంలో అభివృద్ధి చెందాలి. నా క్వశ్చన్ ఏంటంటే, ఎన్ని గంటల వాక్యం చదువుతున్నావు? అభివృద్ధి చెందాలి కదా. గత సంవత్సరము 2025లో 1 గంట వాక్య ధ్యానం చేసేవాడివి, 2025లో 1 గంట వాక్య ధ్యానం చేసేటోడు. 26లో ఎంత పెరిగింది? 1 అరగంట తగ్గిందన్న. అటు నీ ఆత్మీయ స్థితి పెరిగిందా తరిగిందా? అన్న, ఇంతకుముందు ప్రార్థన చేస్తే మస్తు గంటలు 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 చేసేటోడన్నా, మరి ఇప్పుడేమైందన్నా? నీ ప్రార్థనా జీవితం పెరిగిందా తరిగిందా? మరి నువ్వు ఆత్మీయంగా పెరుగుతున్నావా తగ్గుతున్నావా? తగ్గుతున్నావంటే ఎవడు కారణం? నువ్వు సాతాను, నేను సాతాను. పెరుగుతున్నావంటే నేను దేవుని సన్నిధికి రావటం వల్ల దేవుడు నాలో దేవుని యొక్క ఆత్మీయ విశ్వాసాన్ని, ఆత్మీయ అభివృద్ధిని నాలో పెంపొందింప చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డ, ఆలోచన చేయాలి. మనం దయచేసి ఆలోచన చేయండి. దేవుని యొక్క సన్నిధిని ఆలోచన చేయండి.
తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:10 కూడా ఇదే మాట అంటున్నాడు. అలాగుననే మాసిదోనియ అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నందుచుండవలెనని. ఇది మళ్ళా కమాండ్. ప్రేమలో ఎక్కువగా అభివృద్ధి చెందండి. దేవుని ప్రేమను చూపించండి, దేవుని కనికరమును చూపిండి. దేవుని యొక్క ప్రేమ మీ చేతుల ద్వారా, మీ క్రియల ద్వారా సమాజానికి బయలుపరచండి. హల్లెలూయా. అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి, విశ్వాసములో, ప్రేమలో, ఉపదేశములో, ప్రార్థనలో, జ్ఞానములో మనం అభివృద్ధి చెందేవారముగా వీటన్నిటికీ మనం మార్కులు వేసుకోవాలి. మూడవది ఒకటి నేను చెప్తా, క్రీస్తు సారూప్యములు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రీస్తు రూపము, క్రీస్తు సారూప్యము, క్రీస్తు యొక్క మనసు, స్వభావము మనలో అభివృద్ధి చెందుతుందా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుదాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన ఆగండి, నా వైపు చూడండి. హల్లెలూయా. నువ్వు ఎట్లుండాలట? సంపూర్ణ పురుషుడు, సంపూర్ణత, సంపూర్ణ పురుషుల మగు వరకు. సంపూర్ణత అంటే ఏంటి చెప్పండి? కంప్లీట్ పర్సన్. పౌర్ణమి అంటే ఎందుకు పౌర్ణమి అని ఎందుకంటారు దాన్ని? చంద్రుడు పూర్తిగా వస్తాడు, సగం 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 కాకుండా కంప్లీట్ వస్తాడు. పౌర్ణమి, పూర్ణము, సంపూర్ణ పురుషుల మగు వరకు, మనలో ఏ లోపము లేకుండా సంపూర్ణ మగు వరకు. అంటే కొలమానం ఏంటిది? కొలత ఉండాలిగా. ఇది వైట్ షర్టు, ఇంకా వైట్ షర్ట్, దేని యొక్క కొలమ, ఏ కొలత ప్రకారం మేము సంపూర్ణం కావాలి అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు నియమించండి. ఏం చేశాడంటే కింద ప్రవక్తల్ని, యాజకులు, అక్కడ కాపర్లని, ఉపదేశకుల్ని, సువార్థికులని, అపోస్తలుని ఇచ్చాడని ఉంటుంది అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు నా టార్గెట్ ఎవరు? నేను చెప్పేది అర్థమవుతుంది అసలుకి? హల్లెలూయా. నీ టార్గెట్ ఎవరు? నువ్వు ఎవరిలా మారాలనుకుంటున్నావు? ఎవరిలా మారాలనుకుంటున్నావు? క్రీస్తుని ముందు పెట్టుకో, ఎందుకంటే ఆయన ఒక్కడే లోపం లేనివాడు. క్రీస్తుని టార్గెట్ పెట్టుకో. నేను యేసులా మాట్లాడాలి, యేసులా ప్రవర్తించాలి, యేసులా మారిపోవాలి, యేసులా చూడాలి, యేసులా నా యొక్క ఆలోచన ఉండాలి, యేసు క్రీస్తులా నా స్వభావం మారాలి, యేసు క్రీస్తులా నా అంతరంగం మారాలి, యేసు క్రీస్తులా నేను యేసు క్రీస్తులా మారిపోవాలి. నీకు నాకు మాదిరి యేసు క్రీస్తు ప్రభువారు. యేసునకు కలిగిన అంటే రోజు రోజుకి నువ్వు ఎలా రావాలంటే కిందకి కాదు, రోజు రోజుకి ఆయన ఒక కాంతిలో అన్నిటిని కడుక్కుంటూ ఆయనలా మారాలి, ఆయనలా నీ జీవితం మారాలి, యేసు క్రీస్తులా మన స్వభావం మారాలి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. అంటే ఏంటిది అర్థం? ఒకవేళ అటువంటి సంపూర్ణత లేదందుకు ఏం చేయాలి? మాతోడిగా అత్తి అని వదిలేసి వెళ్ళిపోవాలి, అంతేనా? నేను యేసులా మారలేను, యేసులా జీవించలేను, యేసులా బ్రతకలేను కాబట్టి వదిలేద్దాం అనుకుంటామా? ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను యేసులా మారలేము. ఎప్పుడు మారతామో తెలుసా? దేవుని ఆత్మకు మనం అవకాశం ఇచ్చినప్పుడు, దేవుని ఆత్మ ప్రకారం మనం నడిచినప్పుడు ఆత్మ మనల్ని మార్చుకుంటూ వెళ్ళిపోతుంటది. ఆత్మ స్వరం వినటానికి ప్రయత్నం చేయండి. నేను మరలా చెప్తున్నా, ఆత్మానుసారముగా ఎందరు నడుస్తారో వారు దేవుని పిల్లలు అవుతారు. ఆత్మ 2 పోయిన వారం చెప్పిన, ఆత్మానుసారంగా నడవండి,
శరీరాన్ని వదిలిపెట్టండి. శరీరానుసారంగా నడిస్తే ఆత్మానుసారంగా నడవలేము. సో ఆత్మను అనుసరించి నడవండి, ఆత్మతో నింపబడండి. అడగండి, ప్రభువా నన్ను నీ ఆత్మతో నడిపించు 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 నడిపించు. అప్పుడు ఆత్మదేవుడు మనల్ని అద్భుతంగా మారుస్తాడు. అద్భుతంగా దేవుని యొక్క ప్రేమలను. అందుకని చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ఒక చక్కటి మాట అన్నాడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు వలె ఉండుటకు. ఒక రోజుకి నువ్వు నేను యేసుక్రీస్తులా మారిపోవాలి. అది మన టార్గెట్, మన ఎయిమ్. ఒక రోజులో అవుతుందా? కాదు. పరిశుద్ధాత్మదేవుడు చెక్కుతూ ఉన్నాడు, నిన్ను దేవుని రూపంలోనికి మారుస్తూ ఉన్నాడు. ఈ లోపు సాతాను నుంచి చిన్నగా పగలగొట్టిపోతుంది. అయినా దేవుని యొక్క ఆత్మ పని చేస్తూనే ఉంటది మనలను రూపాంతరములోనికి తీసుకురావటానికి. నిన్ను సరెండర్ చేసుకో, నువ్వు అప్పగించుకో. నిన్ను దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు తన ఇష్టమైనటువంటి, ఇక్కడ మీకు విషయం చెప్తా, హల్లెలూయా. నేను కూడా చాలా ప్రయత్నం చేశా. మన సొంతగా మనం ఏది సాధించలేము. డ్రైవింగ్ నేను చేసుకుంటూ ప్రభువా నీలాగా నేను మారలేకపోతున్నానంటే ఎట్ట కుదురుతుంది? నా డ్రైవింగ్ నా జీవితాన్ని నేను నడుపుకుంటూ ప్రభువా నీలాగా నేను బ్రతకలేకపోతున్నానంటే ఎట్ట కుదురుతుంది? నేను నా యొక్క డ్రైవింగ్ సీట్ని దేవునికి ఇచ్చి ప్రభువా నేను కాదు నువ్వు నన్ను నడుపు, క్రీస్తు వలె అంటే క్రీస్తుని కలిగి ఉండటానికి క్రీస్తు నువ్వే నన్ను నడుపు ప్రభువా అని మనల్ని ఆయన అప్పగించుకున్నప్పుడు ఆయన ఇష్టానుసారంగా మనల్ని నడిపిస్తాడు అనేటువంటిది బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 12:2 ఒక చక్కటి మాట చెప్తున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము. కంప్లీట్గా యేసుల రూపాంతరము. రూపాంతరం అంటే మార్పు చెందటం, మారిపోవటం. యేసుక్రీస్తు పోలిక అంటే ఆయన జుట్టు, ఆయన ముక్కు, ఆయన ఎత్తు, ఆయన బట్టలు, ఆయన రంగు, అంతేనా? హల్లెలూయా. యేసుక్రీస్తు పోలిక రావాలంటే ఏంటిది? ఆయనలా బట్టలు వేసుకోవాలి, ఆయనలాగా జుట్టు పెంచాలి, ఆయనలాగా గడ్డం కొద్దిగా పెంచుకోవాలి, ఆయనలాగా ఫుల్ అంగి వేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిలాగా ఫోటో దిగితే యేసు పోలిక, యేసయ్య వచ్చేసాడు, అదేనా? ఇది కాదు. యేసులా మాట్లాడాలి. యేసు అంతరంగ పరిశుద్ధత, అంతరంగములు యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనసును మీరు కూడా కలిగి ఉండండి. ఆ మనస్సు, ఆ ఆలోచన, ఆ తలంపు, ఆ పరిశుద్ధత. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో నువ్వు నేను కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి జీవితం ఎలా ఉన్నదో మనం కూడా అలా జీవించాలి. ఆయన ఎంత విశ్వాసముతో ఉన్నాడు, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, ఎంత ప్రేమతో ఉన్నాడో, యేసుక్రీస్తు యొక్క సమస్తము మనలోనికి రావాలి. యేసులా మారిపోవాలి. నీ చూపు, నీ కళ్ళు, నీ ప్రవర్తన, నీ మాట, నీ జీవితం యేసు మాదిరి. ఇవన్నీ కలగ చేయగలిగిన వాడు, వృద్ధి కలగ చేయువాడు దేవుడే. హల్లెలూయా. ఎవరు మనకు వృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి వ్యక్తి? ఎవరు? దేవుడే. కనుక నీ జీవితంలో, నా జీవితంలో ఈ ఆత్మీయ అభివృద్ధికి కారణం ఎవరయ్యా అంటే దేవుడే. దేవుని దగ్గరికి రా, దేవుని పాదాలు పట్టుకో, దేవుని మీద ఆధారపడు, దేవుని యొక్క సన్నిధిలో ఏడుగు, నిన్ను నీవు మార్చుకో, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. నీవు ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి నువ్వు ఎదుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ అభివృద్ధి ఒకటి ఉంది. ఏంటిదంటే ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి.
ఖచ్చితంగా నువ్వు దేవుని వాక్య ప్రకారము, దేవుని యొక్క లేఖనాల ప్రకారం జీవిస్తూ ఉంటే ఈ లోకపరంగా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది 100% నేను చెప్తా, నా సొంత మాట కాదు సుమా. దేవుని వాక్య ప్రకారం బ్రతకకుండా నువ్వు దీవించబడాలన్నటువంటిది అది కాదు, అది సైతాన్ నుంచి వచ్చేటువంటిది. ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడుతూ ఉంటే దేవుడు అతన్ని వదిలిపెట్టాడు అనేటువంటి దేవుని యొక్క లేఖనం తెలియజేస్తున్నది. చూడండి, ఒక మాట చెప్తాను నేను మీకు. చిన్నప్పుడు మనం నేర్చుకున్న కంటత వాక్యాలు అవి. యెహోవా నా కాపరి, లేమి కలగదంట. లేమి ఏమి లేవయా, ఏమీ లేని స్థితిలో ఒకవేళ ఉండొచ్చు, కానీ మరలా అట్లాగే ఉండవు. ఇది గుర్తుపెట్టుకో. ఈ స్టేట్మెంట్ నేను చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటిదయ్యా అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 31, 32, 33 వచనాలు చదవండి. దేవుడు శిష్యులకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఈ చింత మన అందరికీ ఉంటుంది కదా. రెగ్యులర్గా పొద్దున్నే లేకగానే ఉంటుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం ఒక భార్యాభర్తలు ఒక కొంతమంది సైకిల్ తోటి ఏంటిది, ఏం వండుతారు, ఏం టిఫిన్ చేయాలి, ఏం తిందాం, ఫంక్షన్ ఉంది, బీరువా నిండా అన్నీ ఉంటాయి, కొత్తది లేదు, ఏం గడువు ధరించి ఏం తిందాము, ఏం ధరించుకుందాము, ఈ చింతలు ఉంటాయి. అయితే 32వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇక్కడ జాగ్రత్త వినండి. నీకేది కావాలో, నీ అక్కరేంటిదో, నీ అవసరం ఏంటిదో, నీ ఆహారం కానీ, నీ బట్టలు కానీ, నీ ఇల్లు కానీ, నీ వాకిలు కానీ, నీకు ఏదైనా అవసరమో, ఎప్పుడెప్పుడు అవసరమో దేవునికి తెలుసా లేదా? హల్లెలూయా. మీ పరలోకపు తండ్రికి తెలియను. మరి తెలిసి ఇంకెందుకు ఇస్తలేడు? తెలిసినప్పుడు ఇవ్వాలి కదా. అవసరం ఉన్నప్పుడు కూడా ఇడు. ఒక కండిషన్ ఉంది అక్కడ. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి. ఇప్పుడు నువ్వు నేనేం చేయాలి? వీటిని వెతకొద్దు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన వాక్యాన్ని, ఆయన ఉపదేశాన్ని, దేవుణ్ణి నువ్వు దేవుని సారూప్యములోనికి మారుతూ ఉంటే దేవుడు ఏమన్నా అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును. గుర్తుపెట్టుకోండి. మీకు కావలసిన మెటీరియల్ థింగ్స్ వైపు మీరు పరిగెత్తితే మీరు ఎప్పుడు వాటిని పొందుకోలేరు. దేవుని వైపు పరిగెత్తండి, అవన్నీ మీకు అనుగ్రహించబడినంటే తీసుకొచ్చి ఇస్తాడు దేవుడు నీకు. 100% చెప్తున్నా, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. దేవుడు ఎన్నో విషయాల్లో ఇలా తీసుకొచ్చి అలా నా చేతుల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నాకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు ఆ రకంగా పోషించాడు. నా లైఫ్ ఫైనాన్షియల్ స్టేటస్ కనుక నేను చెక్ చేసుకుంటే అద్భుతంగా దేవుడు నన్ను నడిపించాడు. ప్రేమలారు, నిజంగా నా లైఫ్లో ఎప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి ఏలే కొరకు కాకిని పంపినట్టు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మనిషిని పంపాడు నా కోసం. ఒక్కొక్క స్టేజ్లో మీరు దేవుని రాజ్యాన్ని వెతకండి. నీ ఆర్థిక పరమైన అంశాల విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఏది కావాలో అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడింది. మీరు ఆయన వాజ్ఞల ప్రకారం జీవిస్తే, ఒక 10 వచనాలు రాయబడ్డాయి, 18 వచనాలు. మీరు దీవించబడతారు. మీ గంప, మీ పిండి పిసుకు తొట్టి, మీ పొలము, మీ భూఫలము, మీ దుక్కుటెద్దులు, మీ పిల్లలు, మీ యొక్క సంతానము, నీ చేయి పైగా ఉంటుంది, నీ చేయి కిందగా ఉండదు. నువ్వు అప్పు ఇచ్చువానిగా ఉంటావు, అప్పు తీసుకునేవానిగా ఉండవు. అట్ దట్ సేమ్ టైం కింద మళ్ళీ రాశాడు వెంటనే, ఒకవేళ నువ్వు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించకపోతే ఈ కింది శాపాలన్నీ వస్తాయి. ఇది చెప్పరు మళ్ళీ. శాపాలు కూడా ఉన్నాయి అక్కడ. వాక్య ప్రకారం జీవిస్తే దీవెనలు ఎట్లయితే ఉన్నాయో, వాక్య ప్రకారం బ్రతకకపోతే శాపాలు కూడా ఉన్నాయి. కిందకి ఏ విషయాల్లో దీవించబడతా ఉన్నాడు అదే విషయాల్లో శపించబడతావు అన్నాడు. కనుక ప్రియని బిడ్డలారా, ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం.
నువ్వు అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి. దేవుడు నిన్ను భిక్షమెత్తుకోవడానికి పిలవలేదు, గుర్తుపెట్టుకోండి. భిక్షమెత్తుకోవడానికి దేవుడు పిలవలేదు. అలాగని చెప్పేసి నీ కుప్పలు వచ్చి పడితే నేను చెప్తలేను. నీకు దేవునిలో నువ్వు ఎదుగుతూ ఉండు, దేవుని వాక్యంలో ఎదుగుతూ ఉండు. ఖచ్చితంగా నీ యొక్క అవసరతలన్నీ దేవుడు తీర్చేవాడిగా ఉన్నాడు. ఒక మాట నేను చూపిస్తా. నీకు ఎక్కువ రాకపోవచ్చు కానీ నీ అవసరాలు మాత్రం తీర్చబడతాయి. 37వ కీర్తన గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం, 25వ వచనం, 26వ వచనం చదువుదాం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై విన్నాను. దావీదు భక్తుడు చెప్తున్న మాట. ఈ మాట జాగ్రత్త. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ముసలున్నయ్యా ఇప్పటికీ. ఎంత మందిని చూసి ఉంటాడు దావీదు గారు చెప్తున్నమాట. ముసలోళ్ళైపోయా, అయినా నీతిమంతులు విడవబడుట వారి సంతానం భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు. 26 దినమెల్లా వారు దయాళురై అప్పిచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుతు. నిజం ప్రియని బిడ్డలారా, నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు. కష్టాలు రావని మళ్ళీ నేను చెప్తలేదు సుమా. కష్టాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటిని తీర్చుకుంటూ దేవుడు నిన్ను స్టెప్ బై స్టెప్. అదొక చిన్న ప్రశ్న. ఏంటిది ప్రశ్న? ఒక 5 సంవత్సరాల క్రితానికి ఈ సంవత్సరానికి 5 సంవత్సరాల నుంచి 5 years స్పాన్ తీసుకో. 5 సంవత్సరాల గ్యాప్లో నీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరగలేదా? ఆర్థికంగా నువ్వు దీవించబడలేదా? ఒక 5 సంవత్సరాల గ్యాప్ తీసుకుంటే 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే 5 సంవత్సరాల క్రితం నీ ఆర్థిక స్థితిగతి ఎట్టుంది, ఇప్పుడు ఆర్థిక స్థితిగతి ఎట్టుంది? అది నా క్వశ్చన్. దేవునిలో ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా దీవించబడతాడు. నేను చెప్పదలుచుకున్నది అది. ఖచ్చితంగా దేవుడిలో ఉన్నటువంటి వాడిని దేవుడు క్రమక్రమంగా, ఒక్కసారి కుప్పలు వచ్చేసి మిలియనీర్స్ అయిపోరు. ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ మిక్కిలి గొప్పవాడగు వరకు స్టెప్ బై స్టెప్ దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాను. సో నువ్వు నేను కారణం ఏంటిదో తెలుసు. వీటన్నిటికీ కారణం ఏంటిదంటే, ఎప్పుడు ఈ రకంగా మనం దీవించబడతాము అని అంటే, ఒక్క మాట చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు కలిసి ఉంటాయి. 18-19 వచనాలు కలిసి ఉంటాయి. 2:18-19. ఉప్పొంగుచ్చు వాడెవడైనా అపహరించునేమో చూచుకునుడి. జాగ్రత్త. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఇక్కడ శరీరాన్ని పోలికగా చూపించాడు. సర్వ శరీరము శిరస్సు చేత అతుకబడినదై, సమస్త కీళ్లకు నరాలకు పోషింపబడుతూ ఉన్నాయి. ఆ పోషణ దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. మీకు దోమ కొడుతుంది అనుకో, కాలికి దోమ కుట్టింది, చెయ్యి ఇక్కడెక్కడ ఉంది, కరెక్ట్గా చెయ్యి పోయి ఆ దోమని ఎట్లా చంపుతుంది? చెయ్యి లెగుస్తుంది, పోతుంది, దాన్ని కొడుతుంది, చంపుతుంది. ఎక్కడి నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి? శిరస్సు. ఈ శిరస్సు క్రీస్తు. దీన్ని అంటుకొని ఉండు నువ్వు, నీకు అన్ని సప్లై అవుతాయి. ఎవడు నా యందు నిలిచి, నిజమైన ద్రాక్షవల్లిని నేను, ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవని యందు నా మాటలు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును.
వాక్యంలో ఫలించాలి, దేవునిలో ఫలించాలి. అట్ దట్ సేమ్ టైం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములతో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటున్నాడు. నేను ముగిస్తున్నాను ప్రియమిళ్ళరా. మొదట మనం గమనించాం, నేను నాటిని సంఘాన్ని, పౌలు గారు నాటాడు కొరింథీ సంఘాన్ని, అపోల్లో నీళ్లు పోసాడు. అంత మాత్రాన సంఘం వారిది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, అంత మాత్రాన సంఘం వారిది కాదు. వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. సో నువ్వు నేను దేవుని మీద మనం ఆధారపడాలి, ఆధారపడవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, ఏమేమి విషయాలు అభివృద్ధి చేస్తాడు? ఆత్మీయ అభివృద్ధి. చాలా విషయాలు నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు. నీ ప్రార్థనా జీవితం ఎలా ఉందో తెలుసు, నీ విశ్వాస జీవితం ఎలా ఉందో తెలుసు, నీ యొక్క వాక్య జీవితం ఎలా ఉందో నీకు తెలుసు, నీ యొక్క దేవుని ప్రేమ ఎలా ఉన్నదో నీకు తెలుసు, దేవుని సారూప్యము నీలో ఎంతవరకు వచ్చిందో నీకు తెలుసు. చూసుకో, పరిశీలన చేసుకో. ఒకవేళ తక్కువ ఉంటే ఆ రూపంలో నీకు మారడానికి ప్రయత్నం చేయి, దేవుని వైపు తిరగడానికి ప్రయత్నం చేయి. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి. దేవుడు ఖచ్చితంగా ఆర్థిక విషయాల్లో మీకు అక్కరగా ఉన్నవేవో దేవునికి తెలుసు. నువ్వు దేవునిలో ఎదుగుతూ ఉంటే ఖచ్చితంగా నీ యొక్క మెటీరియల్, నీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు, నీకు అవసరమైన అన్నిటిని దేవుడు నీకు సమకూరుస్తాడు. కనుక ప్రియని బిడ్డలారా, దేవుడి మీద ఆధారపడదా మీకు ఎవ్వరు లేరు. నేను దీవించేది దేవుడే, నిన్ను పోషించేటువంటిది దేవుడే, నీకు సమస్తాన్ని కలగజేసేవాడు కూడా దేవుడే. ఆ దేవుని మీద నీ మనసు నిలుపు, ఆ దేవుని మీద నీ యొక్క తలంపులను ఉంచు. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచు.